రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరని అంటారు. కానీ ఖమ్మం రాజకీయాలు ఇప్పుడు కనిపిస్తున్న సీన్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఒకప్పుడు పార్టీ అధినేత కంటే ఎక్కువగా నమ్మి అండగా నిలిచిన నేత ఇప్పుడు అదే వ్యక్తిని టార్గెట్ చేస్తూ రాజకీయ యుద్ధం మొదలు పెట్టారా? ఒకప్పుడు ఒకే వేదికపై కనిపించిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు పదునైన పదాలతో విరుచుకుపడుతున్నారా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన పొలిటికల్ ఈక్వేషన్ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ సాగుతున్న ఒకప్పటి మిత్రుల అంతర్గత యుద్ధం హస్తం గులాబీ కేడర్లలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పవర్ఫుల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పొలిటికల్గా ఎలాగైనా కట్టడి చేయాలనే ఏకైక లక్ష్యంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగులు వేస్తున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కేటీఆర్ కావాలనే మంత్రి పొంగులేటి సొంత నియోజకవర్గమైన పాలేరును ఎంచుకుని మరీ అక్కడ భారీ ఎత్తున కేడర్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జిల్లా రాజకీయాలలో పెద్ద దుమారానికి తెరలేపింది. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ విస్తృత స్థాయి మీటింగ్ సాదాసీదాగా కాకుండా కంప్లీట్గా మంత్రి పొంగులేటిపై ఒక పొలిటికల్ సర్జరీలా సాగిందని హస్తం లీడర్లు గుర్రుగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా కేటీఆర్ మంత్రి పొంగులేటిల మధ్య సాగుతున్న మాటల యుద్ధం హద్దులు దాటి శృతి మించుతుంది. ఒకప్పుడు పొంగులేటిని బాంబుల మంత్రి అని విమర్శించిన కేటీఆర్ ఇప్పుడు ఏకంగా పొంగులూటి అంటూ నయా సెటైర్లు వేస్తూ ఉండగా అటు మంత్రి పొంగులేటి కూడా ఏమాత్రం తగ్గకుండా కేటీఆర్ను డ్రామారావు అంటూ కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. అయితే ఈ భీకర శత్రుత్వానికి వెనుక ఒక ఆసక్తికరమైన పాత ఫ్లాష్ బ్యాక్ దాగి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ గూటిలో ఉన్నప్పుడు అధినేత కేసీఆర్ ఆయనను పెద్దగా దగ్గరకు రానివ్వలేదు, కొంత దూరం పెట్టారు. కానీ నాడు కేటీఆర్ మాత్రమే పొంగులేటిని వెనకేసుకొస్తూ పార్టీలో అత్యంత సుప్రీం ప్రాధాన్యతను ఇచ్చారు. నాడు జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ను ఖమ్మం టౌన్లో ఉంచి జిల్లా వెలుపల టోటల్ పగ్గాలను పొంగులేటికి అప్పగించి ఒక పెద్ద పొలిటికల్ సామ్రాజ్యాన్ని నడపాలని కేటీఆర్ ప్లాన్ చేశారు. కానీ ఎన్నికల ముందే పొంగులేటి బీఆర్ఎస్కు షాక్ ఇచ్చి కాంగ్రెస్లో చేరడం, ఆ తర్వాత బీఆర్ఎస్ను ఓడించి మంత్రి అవ్వడం కేటీఆర్ ఈగోను గట్టిగా దెబ్బతీసిందనే టాక్ నడుస్తుంది. సొంతంగా అండగా నిలిచిన తనపైనే ఇప్పుడు మంత్రి పొంగులేటి అదే రేంజ్లో రివర్స్ అటాక్కి దిగడం కేటీఆర్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదే విషయాన్ని కేటీఆర్ తన ఇంటర్నల్ సర్కిల్స్లో కూడా ప్రస్తావిస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. ఈ కసితోనే తాజాగా పాలేరు అసెంబ్లీ పరిధిలో జరిగిన బిఎల్ఓలు ఓటర్ల చేర్పింపు తొలగింపుపై ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాన్ని కంప్లీట్గా పొంగులేటిని టార్గెట్ చేసే వేదికగా మార్చేశారు కేటీఆర్. నిజానికి ఆ మీటింగ్లో క్యాడర్కు ఓట్ల చేర్పింపులపై ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉండగా దాన్ని పక్కన పెట్టేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతిపరుడు అని, అహంకారి అని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్స్ ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని ఆడియో వీడియో క్లిప్పింగ్లను ఏకంగా స్టేజ్పై ఉన్న పెద్ద స్క్రీన్లపై ప్రదర్శించడం పెద్ద సంచలనం సృష్టించింది. అంతటితో ఆగకుండా ఆ పవర్ఫుల్ ఏబీలను టోటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోకి వదిలేయడంతో ప్రస్తుతం పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ వీడియోలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. గత ఎన్నికల్లో పాలేరు నుండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకంగా 50,000కు పైగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. నాడు బీఆర్ఎస్ నుండి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఇప్పుడు మళ్లీ గ్రౌండ్లో కేటీఆర్ అండతో యాక్టివ్ అవుతున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలతో పాటు భవిష్యత్తు సార్వత్రిక సమరంలోనూ మళ్లీ ఈ ఇద్దరు నేతలే ఇక్కడ ప్రత్యర్థులుగా ఢీకొనబోతున్నారు. అందుకే ఇప్పటి నుంచే పాలేరు కోటలో
పొంగులేటి హవాకు బ్రేకులు వేయాలని, ఆయన పాత పొలిటికల్ హిస్టరీని, అక్రమాలను కేడర్ ద్వారా జనాల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ ఒక పక్కా రోడ్ మ్యాప్ డిజైన్ చేశారు. వీరిద్దరి మధ్య సాగుతున్న ఈ హై వోల్టేజ్ పొలిటికల్ సమరం రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ల మధ్య ఎలాంటి సునామీని తెస్తుందో చూడాలి. మొత్తానికి పాలేరు వేదికగా కేటీఆర్ పేల్చిన ఆడియో, వీడియోల బాంబు ఖమ్మం పాలిటిక్స్లో ఒక పెద్ద మైండ్ గేమ్కు తెరలేపింది. నాడు తానే వెనకేసుకొచ్చిన పొంగులేటిని ఇప్పుడు అదే గెడ్డపై కేటీఆర్ ఎలా కట్టడి చేస్తారో, దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలా రివర్స్ స్ట్రాటజీతో వస్తారో చూడాలి.